మార్కెట్లో ఎన్ని వేల కంపెనీల ఫోన్లు వచ్చినా యాపిల్ ఫోన్ గదే ఐఫోన్ కుండే క్రేజే అలాగా. దాని ఫోన్ లెక్క కాకుండా ఓ స్టేటస్ లెక్క చూస్తారు జనాలు. అదే ఐఫోన్ ముచ్చట్ల అమెరికా అధ్యక్షుడు కంపు ఏలు పెట్టి ఆ కంపెనీ పెట్టొద్దని సీఈఓకి చెప్పిండు కదా. ఆగో ఆ ముచ్చట్ల ఏదో జగడమైతుందట. మరి ఆ కంపెనీ పెడుతుర్రా లేదా అని మనకు కూడా తెలియాలి కదా. చలో ఆర్చుకుందాం పాండ్రి మళ్ళా. నువ్వు ట్రంప్ అయితే మాకేంది, కంప్ అయితే మాకేంది, మేం మాత్రం భారత్లో పెట్టుబడులు పెట్టేది ఇడతాం. ఆ ముచ్చట్లు అస్సలు తగ్గేదేలే అంటుర్రు ఐఫోన్ కంపెనీలు. భారత్లో ఐఫోన్ల కంపెనీ పెట్టొద్దు, వాళ్ళ తాన పన్నులు ఎక్కువంటాయి, ఏమున్నా మన తానే చూసుకుందామని యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చెవుల శిల్క పలుకులు చెప్పినా అని మైక్ వాలిగేటట్టు మొత్తుకుండు కదా ఓ మీటింగ్లో ట్రంప్. కానీ ఆ మాటలను ఒక చెవితో ఇంకో చెవితో ఇడిచేసినట్టే చేసిండుగా సీఈఓ. ఎవరు ఎన్ని మొత్తుకున్నా భారత్లో కంపెనీ పెట్టాల్సిందే. ఇండియాలో కంపెనీ పెడితే మా కంపెనీ భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా మంచి పొజిషన్లకు పోతుంది, మాకే లాభాలు పెరుగుతాయి. అసొంటప్పుడు మేము ఎందుకు వెనుకకు తగ్గాలే అంటుర్రు. మరి చూడాలి ట్రంప్ చేస్తున్న ఈ కంపు శాతలు ఆళ్ళోళ్ళే తిప్పి కొడుతురుగా. ఒకవేళ యాపిల్ కంపెనీ వాళ్ళు మన తాన కంపెనీ పెడితే మటుకు మనోళ్ళు ఆ కంపెనీకి ఇచ్చే మర్యాదనే అలాగుంటది. మరి ఈ లొల్లి ఎంత దాకా పోతుందో, ఏడికి దారి తీస్తుందో ముందు ముందు చూద్దాం. నిజమైన పేదలు నిల్వ నీడలేనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎవరికి ఇండ్లు ఇయ్యాలనో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాదు నిర్ణయం చేసేది. గ్రామ సభలల్లో ఆ ఊరి జనం నిర్ణయం తీసుకుంటారు. పారదర్శకంగా మేము ఇండ్లు ఇస్తాం, లంచాలకు లొల్లులకు అవినీతికి తావు లేకుండా పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. కానీ కింది స్థాయిలో ఎట్లున్నదో చూడండి. ఓర్ని ఇందిరామిన్లు సల్లగుండా కాలు బూట్తోని పెడా పెడా చంపుతున్నాడు. ఇందిరామిన్లు వచ్చుట్లా ఎక్కడ పొరపాటు జరిగిందో, నడుమిట్లుండి నీకు ఇల్లు ఇప్పిస్తా అని నమ్మ వాళ్ళకి రాకుండా చేసిండ్రో ఏం జరిగిందో తెలియదు. కానీ ఇల్లు ముచ్చట మాట్లాడటానికి వచ్చిన వాళ్ళ నడుమ ఇగో గిట్ల కొట్లాట జరిగింది. ఎవరో నర్సయ్య కాడికి రమ్మంటే రాలేదు, నువ్వు అనుడితోనే కోపం కొండలెక్కింది. అప్పటికే కాలు నుంచి తీసి స్టూల్ మీద పెట్టుకున్న బూటును అందుకొని ఏడాపెడా చంపిండు. చూస్తే బాక్క పలసగానే ఉన్నాడు మనిషి, గాని కోపంతో నూగిపోతున్నాడు. ఎంతమంది ఆపినా ఆగుతలేడు. అవతల మనిషి తప్పున్నదా లేకుంటే ఇతగాడే కాంగ్రెస్ పార్టీల పెత్తనం చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ ముక్కులు ఉబ్బిచ్చి ఊరుకులాడుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల ఆఫీస్ ముందైందట ఈ పంచాది. ఇండ్ల ముచ్చట మాట్లాడుకుందాం దా అని పిలిచి నన్ను బూట్తోని కొడతావా అని ఈ మనిషి అంటున్నాడు. సర్కార్ పేదలందరికి ఇండ్లు ఉండాలి అని పథకం పెడితే వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. కొట్టుకున్నట్ల మమ్మలను మించిన కార్యకర్తలు లేరు అన్నట్టు చేసిండ్రు. మరి దీని మీద వాళ్ళ పాటోలే ఇందిరమ్మ ఇండ్లను పలహారం తిరగ వంచుకుంటే మా పరిస్థితి ఏం కావాలంటున్నారట అసలు ఇండ్లు కావాల్సిన వాళ్ళు. ఈ ముచ్చట మటుకు పార్టీ పెద్దల దాకా చేరితే లీడర్లు ఎసొంటి నిర్ణయం చేస్తారో, ఈ లొల్లులు బంద్ అయ్యే ఉపాయం ఏం చేస్తుందో చూడాలి.